ఒక పెద్ద ఓడ సముద్రంలో మునిగిపోతోంది. లైఫ్ బోట్లలోకి ప్రయాణికులందరూ బిలబిలమని దూకేశారు. చివరి బోట్లో ఒక్కరికి మాత్రమే చోటుంది. ఓడలో మిగిలిన భార్యాభర్తల్లో ఎవరో ఒక్కరికే అవకాశం ఉంది. అప్పుడు భార్యను పక్కకు తోసేసి భర్త లైఫ్ బోట్లోకి దూకేశాడు. అతని భార్య మునిగిపోతున్న పడవలో నుంచి భర్తను ఉద్దేశించి గట్టిగా కేకేసింది. టీచర్ ఈ కథ చెప్పి విద్యార్థులను అడిగింది, ఓడలో మునిగిపోతున్న భార్య భర్తను ఉద్దేశించి ఏమనింది? చాలా మంది విద్యార్థులు, దుర్మార్గుడా, నీవంటే నాకు చాలా అసహ్యం అని జవాబిచ్చారు. ఒక బాలుడు మాత్రం భార్య భర్తతో మన పాపను జాగ్రత్తగా చూసుకోండి అని ఉంటుంది. నీకు ఈ కథ ముందే తెలుసా అని అడిగింది టీచర్ ఆశ్చర్యంగా. లేదు, మా అమ్మ చనిపోతూ నన్ను జాగ్రత్తగా చూసుకోమని మా నాన్నకు చెప్పింది. కరెక్ట్గా చెప్పావు అంటూ ఓడలో భార్య మునిగిపోయిన తర్వాత భర్త ఇంటికి పోయి పాపను పెంచి పెద్ద చేశాడు. పెద్దయిన తర్వాత అమ్మాయి తండ్రి డైరీని చూసింది. ఓడ ఎక్కే నాటికే ఆమె జబ్బుతో చివరి దశలో ఉంది. చేసేదేమీ లేక భార్యను మునిగిపోతున్న ఓడలో ఉంచి లైఫ్ బోట్లోకి దూకేశాడు. నిజానికి భార్యతో కలిసి చచ్చిపోదామనుకున్నాడు. కానీ తన కూతురు అనాథ అవుతుందని కన్నీళ్లతో భార్యను వదిలి లైఫ్ బోట్లోకి దూకాడు. జీవితాల్లో అనేక సమస్యలు ఉంటాయి. ఏ సంఘటనలోనైనా మంచి చెడు అర్థం చేసుకోవడం చాలా కష్టం. అర్థం చేసుకోకుండా ఎవ్వరిని తప్పు పట్టకూడదు.